సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరి ఆదేశాల మేరకు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని జూన్ 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ బడిబాట కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. ఆంజనేయులు మరియు ఎస్. సాంబశివుడు, ఉపాధ్యాయ బృందం ఎం. ప్రకాష్ మరియు మయూరి అనిత, అదేవిధంగా భూమయ్య పి.టి. వారు స్థానిక వాడల్లోని ఈ బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పి. ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. మరియు బడి బయట ఉన్న ప్రతి విద్యార్థులను బడిలో చేర్పించే బాధ్యత తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు చదువుకునేలా చొరవ తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించడం వలన తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. మరియు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కృషి చేస్తున్నామని ఆయన తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మొగుడంపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన పాఠశాల ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకత తెలియజేస్తూ బడిలో ఉన్న పిల్లలందరినీ పాఠశాల చేర్చే విధంగా ర్యాలీ తీస్తూ చెప్తున్నాం. పాఠశాల నిర్వహిస్తున్న డిజిటల్ క్లాసులు, తర్వాత క్వాలిఫైడ్ టీచర్సు, మా ఉచిత మధ్యాహ్న భోజనము, 2 డ్రెస్ల బట్టలు, ఉచిత నోట్ పుస్తకాలు, ఉచిత పుస్తకాలు అన్నీ ఇస్తున్నాం. క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఈసారి మన పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించాం. అది అందరి పిల్లల టీచర్లు అందరికీ ఇస్తుంది. కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు బడిలో పిల్లలు 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ పాఠశాలలో ఉండాలని, మన పాఠశాలలో చేంజ్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థులు అందరికీ నమస్తే. సారు ఆల్రెడీ మన హెచ్ఎం సార్ చెప్పేటు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని 6వ తేదీ నుంచి 19వ ప్రతి గ్రామాన ప్రతి పాఠశాల ఏం చేస్తుందంటే పాఠశాలనే గ్రామానికి వెళ్ళిపోయి అంటే విద్యార్థుల దగ్గరికి ఉపాధ్యాయులు వెళ్ళిపోయి గ్రామంలో కూడా డ్రాప్అవుట్ స్టూడెంట్స్ లేకుండా చూసుకోవడం కావచ్చు, లేదంటే ఉన్నటువంటి విద్యార్థులను మనం రక్షించుకోవాలి. అంటే మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అవుట్ సైడ్ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళకుండా చూడడం ఒకటి. మరి ప్రభుత్వ పాఠశాలకు వస్తే విద్యార్థులకు లాభం ఏమిటి? ఉచితంగా సార్ చెప్పినప్పుడు తీసుకొస్తున్నాం. నాణ్యమైనటువంటి విద్య, ఆహారము, ఎగ్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ప్రభుత్వము ఒక పిల్లవాడి మీద దాదాపు 56,000 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఒక స్టూడెంట్కు సంవత్సరానికి ఇంత ఖర్చు చేసినప్పుడు నోటీస్ చెప్తాను. బాలల చదువు భవితకు వెలుగు, బాలల చదువు భవితకు వెలుగు, బాలల చదువు భవితకు వెలుగు, ఆడపిల్ల చదువు అవనికి వెలుగు, అవనికి వెలుగు, ఆడపిల్ల చదువు అవనికి వెలుగు. విద్య నేర్చుకో, విలువ పెంచుకో, విద్య నేర్చుకో, విలువ పెంచుకో, విద్య నేర్చుకో, విలువ పెంచుకో, విద్య నేర్చుకో, విలువ పెంచుకో. చదువు లేని పిల్లలు విలువ లేని పైసలు, చదువు లేని పిల్లలు విలువ లేని పైసలు, చదువు లేని పిల్లలు విలువ లేని పైసలు. ఆడపిల్ల చదువు అందరికీ వెలుగు, ఆడపిల్ల చదువు అందరికీ వెలుగు, ఆడపిల్ల చదువు అందరికీ వెలుగు. మన ఆదేశాల ప్రకారం 6వ తరగతి నుంచి బడిబాట
ఆదేశాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతిసారి కూడా మా మౌనంపల్లి మండలం పాఠశాల గ్రామాలు మరి తాళలు ప్రతి ఇంటిని మా ఉపాధ్యాయులు మా ప్రధాన ఉపాధ్యాయులు అందరం దర్శించి తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇంతవరకు మరి పిల్లల్ని బడిలో జాయిన్ చేయడం జరిగింది పోయేసారి. అదే రకంగా ఈసారి కూడా మా ఉపాధ్యాయులు మా ప్రధాన ఉపాధ్యాయులు టీచర్లు అందరం కలిసి మళ్ళీ అన్ని ఇళ్ళకెళ్ళి ప్రతి ఇంటి దర్శించి ఏ బాబు కానీ పాప కానీ వ్యర్థంగా ఉండకుండా బడి పిల్లలందరి బడిలో ఉంచాలని మరి అడ్వర్టైజ్ చేస్తూ తల్లిదండ్రులు నచ్చజెప్తూ పెద్దల గ్రామస్తులు నచ్చజెప్తూ విద్యార్థులందరినీ కూడా బడిలో చేర్పించడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు పెద్దలకు అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే ప్రపంచం లోపల ఎక్కడైనా రాణిస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, అందరూ చదువుకోండి అని ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహంలో భాగమే ఈనాడు ఈ పరిపాలనా కార్యక్రమం మన ఇప్పుడే డిజిటల్ తయారు చేసుకొని బ్యానర్ తయారు చేసుకొని రావడం జరిగింది. సార్ మార్నింగ్ నుంచి కష్టపడి అంటే ఈ కార్యక్రమాన్ని సార్ ఆధ్వర్యం లోపల మా హెచ్ఎం ఆధ్వర్యం లోపల ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుతూ మరి నమస్కారం.